నమస్తే, వెల్కమ్ టు క్రంచ్ టీవీ. నేను మీ రిషి. ఇక వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. కాలేజ్ కళాక్షేత్రంని ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇందిరమ్మ మహిళా శక్తి విజయోత్సవ సభలో తను పాల్గొన్నారు. మరి వీటన్నిటి గురించి మాట్లాడడానికి మనతో పాటు కాలర్ సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. ఓకే రైట్. మరి మనతో పాటు మాట్లాడడానికి బీజేపీ సీనియర్ నాయకులైనటువంటి అశోక్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నానన్నా, మీరు బాగున్నారా? బాగున్నాం. కాంగ్రెస్ విజయోత్సవ వేడుకలు జరుగుతున్నాయి కదా, ఈ సంవత్సరం పాలనలో ఎలా ఉంది రేవంత్ రెడ్డి గారి పరిపాలన? ఈ రోజు రాష్ట్రంలో చూడొచ్చు, మీరు ఎక్కడ చూసినా కానీ కళ్ళకు కట్టినట్టుగానే కాంగ్రెస్ పాలన అనేది కనిపిస్తా ఉన్నది. అది చిన్న వయసు నుండి విద్యార్థుల నుంచి మొదలుకొని రైతుల నుండి ఎవరిని అడిగినా చెప్తారు సత్యం. అది ఇటువంటి నీచమైన పాలన మరి ఎక్కడో చూడలేదు. అసలు ఫెయిల్యూర్ కాంగ్రెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పుకోవాలంటే. అసలు ఈ రోజు వీళ్ళు చేసినటువంటి 6 గ్యారెంటీల పేరుతో దారుణమైన మోసాలకు గాను స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టలేకపోతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ముందడుగు వేయలేనటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు రాష్ట్రంలో దారుణమైన విషయం ఏంటంటే, విలేజ్లలో ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా గ్రామాలలో తిరగలేని పరిస్థితి ఉంది. ఒకవేళ బయటికి పోయి ఎవరినైనా సమస్య చెప్పుకోవడానికి వచ్చినా గానీ వాళ్ళు పట్టించుకునే పరిస్థితులలో కూడా లేరు. ఎందుకంటే ఈ రోజు వీళ్ళు గ్యారెంటీల పేరుతో చెప్పింది ఒకటి, చేసింది ఒకటి. కాబట్టి ఖచ్చితంగా 100% ఇది ఫెయిల్యూర్ గవర్నమెంట్. ఇంకోసారి రానున్న రోజుల్లో ఎప్పుడు కూడా తిరిగి కోలుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఉంది. ఖచ్చితంగా ఇది 100% ఫెయిల్యూర్ కాంగ్రెస్ ఇది. అయితే ఇంకో విషయం తీసుకున్నట్టయితే, రాష్ట్రంలో జరుగుతున్న కులగణ సర్వే అలాగే సమగ్ర కుటుంబ సర్వే కూడా జరుగుతుంది. ఇచ్చిన 6 గ్యారెంటీలకు బదులుగా కూడా కులగణ సర్వే జరుగుతుంది. మరి వాటి మీద మీ అభిప్రాయం ఏంటి? గతంలో ఇదే రేవంత్ రెడ్డి గారు కులగణ సర్వే అనేది గత ప్రభుత్వం చేసినప్పుడు తప్పు అని చెప్పిన రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు ఈయన చేస్తున్నప్పుడు ఈయనకి ఎలా కరెక్ట్ అనిపిస్తుంది అనేది మాకు కూడా అర్థం కావట్లేదు. ఇదంతా ఏదో ఒకటి సమాచారం తీసుకోవడానికి మాత్రమే కులగణ సర్వే అనేది చేస్తా ఉన్నారు. ఒకవేళ చేసినా అది ప్రజలకు ఎటువంటి ఉపయోగకరంగా లేదు. ప్రజలకు ఉపయోగపడేటట్టు ఏదైనా చేసి ఉంటే బాగుండనేది నా ఉద్దేశం అన్న. అంటే దీంట్లో కూడా మీది ఏ పార్టీ, తర్వాత మీరు ఏ వర్గానికి చెంది, ఇవన్నీ అడుగుతున్నారంట కదా? ఇవన్నీ అడుగుతున్నారు కాబట్టి 100% ఆయనకు వ్యక్తిగతమైనటువంటి ఇన్ఫర్మేషన్ తప్ప ఇది జనాలకు ఉపయోగపడేది, ప్రభుత్వానికి ఉపయోగపడేది ఎటువంటిది కాదు. ఎంతసేపు ఉన్నా అట్టాడుగు వర్గాలకు సంబంధించిన వారు ఎవరైతే ఉంటారో గ్రామాలలో వాళ్ళను తొక్కిపట్టే విధంగానే ఉంది తప్ప ఈ కులగణ సర్వే అనేది పేద ప్రజలు, అణగారిన వర్గాలకు సంబంధించి ఎవరికి కూడా న్యాయం జరిగే విధంగా ఈ యొక్క సర్వే అనేది లేదు. అయితే రాష్ట్రంలో తీసుకున్నట్టయితే సంక్రాంతికి సన్న బియ్యం ఇస్తామని చెప్పేసి కూడా మొన్న ఓ ప్రకటనలో తెలిపారు. ఈ రోజు తీసుకున్నట్టయితే సంక్రాంతి కాస్త ఉగాదికి ఎక్స్టెండ్ చేశారు. అంటే సన్న బియ్యము ముద్దగా ఉంది, తర్వాత దాని క్వాలిటీ కూడా బాగోలేదు అని చెప్పేసి కూడా అధికారులు వ్యక్తం చేస్తున్నారు. మరి ఎందుకు వాయిదా వేయాల్సి వచ్చింది? సన్న బియ్యాన్ని వాయిదా వేయాలి. గత ప్రభుత్వం కూడా సన్న బియ్యం ఇచ్చిందన్నా ఈయన కొత్తగా ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు. కాకపోతే ఏంటంటే వీళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఏమున్నావో ఫస్ట్ ముందు అవి సమగ్రంగా సక్రమంగా అవి నిర్వర్తించిన తర్వాత ఏదైనా హామీ ఇవ్వాలి, వేరేది ఏదైనా చేయాలి. ఈ రోజు రాష్ట్రంలో ఎన్నికల ముందుకు మహిళలకు 2500 అని చెప్పేసి, అదే విధంగా ఎలక్ట్రిక్ స్కూటీలు అని చెప్పేసి యువతులకు, అదే విధంగా విద్యార్థులకు ఎవరికైతే స్కాలర్షిప్లు సరైన సమయానికి ఇస్తామని చెప్పడం కానీ, అదేవిధంగా మళ్ళా పింఛన్ ఏదైతే 4000 ఉందని చెప్పి ఇవ్వకపోవడం, ఈ రైతులకు సంబంధించి రైతు బంధు వేయకపోవడం, ఇలాంటివి చాలా మోసాలు జరిగినాయి. చేయలేకపోతున్నారు. అవన్నింటిని మైమర్పించడానికి కోసమే ఏదైనా కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు తప్ప వాళ్ళు చేసే ఉద్దేశంలో అయితే లేరు. అంటే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, అన్ని విధాలుగా కూడా సక్సెస్ఫుల్ అవుతున్నాయి. అందుకే సంవత్సరం విజయోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం అని చెప్పేసి కూడా అంటున్నారు కదండి. మరి మీరు కూడా జర్నలిస్టులు బయట సమాజంలో ఏం జరుగుతుంది, ఎట్లా ఉంది అనేది మీరు కూడా చూస్తా ఉన్నారు. విజయోత్సవం అనేది వాళ్ళ పార్టీకి, ఎందుకంటే గెలిచి మేము సంవత్సరం అయిందని చెప్పేసి వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళు జరుపుకుంటున్నారు. కానీ నిజంగా కూడా వీళ్ళు విజయోత్సవం అనేది రాష్ట్ర ప్రజలకు ఎవరికి కూడా లేదు. రాష్ట్ర ప్రజలకు ఎటువంటి సంబంధం లేదు. ఎంతవరకు ఉన్నది ఓన్లీ కాంగ్రెస్ పార్టీ నాయకులకే తప్ప ఎవరికి ఉపయోగం లేదు. ఆ విజయోత్సవం అనేది వాళ్ళు తాగడానికి తినడానికి మాత్రమే జరుపుకుంటున్నటువంటి విజయోత్సవం తప్ప నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే సిన్సియర్ గా పనిచేసే నాయకులు ఎవరైతే ఉన్నారో
వాళ్ళు ప్రజల వద్ద ఇప్పుడు మాలాంటి వ్యక్తిగతంగా మా దగ్గర పరిచయాలు ఉన్న వాళ్ళు కానీ మాతో సన్నిహితంగా ఉన్నటోళ్ళు కూడా చాలా అంటే చాలా బాధపడుతున్నారు. మేము ఏం చేసినామని విజయోత్సవం జరుపుకోవాలని చెప్పి వాళ్ళే ఆలోచనలు పడ్డారు. ఎవరైతే చిల్లరగా కొంతమంది తిరిగే వ్యక్తులు ఉంటున్నారో వాళ్ళు మాత్రమే దానిలో పాల్గొని ఈ స్టేటస్ పెట్టుకోవడం కానీ సోషల్ మీడియాలో హల్చల్ చేసుకోవడం జరుపుకుంటున్నారు అంతే తప్ప నిజంగా కూడా ఎవ్వరు కూడా విజయోత్సవం అనేది జరుపుకోవట్లేదు. తెలంగాణలో 6 గ్యారెంటీలు అమలు అయితే అంటున్నారా, మీరు కావంటున్నారా? 6 గ్యారెంటీలు అమలు కాకపోవడం తర్వాత సంగతి పక్కన పెడితే ఈ రోజు కనీసం నిత్యావసర సరుకులు కూడా భారీగా పెరుగుతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో. ఈ రోజు కరెంటు లేకపోవడం ప్రధానమైన సమస్య. గ్రామాలలో ఈ రోజు రైతులకు కరెంట్ ఉండట్లేదు. అదే విధంగా ధాన్యం ఏదైతే ఉంది కానీ మక్కలు గాని వడ్లు గాని సరైన సమయానికి కొనుగోలు చేయక మీరు రాండి మా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో చూపిస్తాం ఎంతమంది రైతులు ఇక్కడ నేషనల్ హైవే కావచ్చు, మహబూబ్నగర్ చుట్టుపక్కల కావచ్చు, లేదంటే నాగర్ కర్నూలు చుట్టుపక్కల కావచ్చు, మా కొల్లాపూర్ చుట్టుపక్కల కావచ్చు, చూపిస్తాం రండి. ధాన్యానికి కూడా 500 బోనస్ ఇస్తామని చెప్పేసి కూడా ప్రకటిస్తున్నారు కదండి. మరి ధాన్యానికి 500 బోనస్ ఇచ్చినా గానీ నువ్వు రేపు ఏదో ఒక వర్షం వచ్చి ఇదంతా కొట్టుకుపోయిన తర్వాత వచ్చి నువ్వు కాంటేసుకొని 500 బోనస్ ఇస్తే మాకేం లాభం అలా? రైతులకు ఏం లాభం, ఏం ఉపయోగం ఉంటది? నువ్వు సరైన సమయానికి వచ్చి సరైన సమయానికి కొనుగోలు చేసిన తర్వాత కదా నువ్వు 500 ఇస్తే తృప్తిగా ఉండేది. అంత నష్టపోయిన తర్వాత నువ్వు 500 ఇచ్చిన లాభం లేదు, 1000 రూపాయలు ఇచ్చిన లాభం లేదు రైతుకి. మేము కూడా ఒక రైతు కుటుంబం, మాది కూడా రైతు కుటుంబం, మేము కూడా వ్యవసాయం చేస్తాం. అయితే తెలంగాణలో రైతు బంధు అది రుణమాఫీ కూడా అయ్యింది అని చెప్పేసి కూడా వ్యక్తం చేస్తున్నారు కదండి. మీకు అయిందా రుణమాఫీ? మీరు రాండి అన్న, మా కొల్లాపూర్ నియోజకవర్గంలో చూపిస్తాము. బ్యాంకుల దగ్గరికి పోదాం. రోజుకు వచ్చేసి ఎంతమంది రైతులు ఇబ్బందులు పడుతున్నారు, ఎంతమంది రైతులు బ్యాంకుల చుట్టూ తిరుగుతా ఉన్నారు, మరి ఇంకెంతమంది సొసైటీల చుట్టూ తిరుగుతా ఉన్నారో ఇప్పటికి చూస్తానే ఉన్నాం. రండి అన్న, మేము చూపిస్తాం. ఆయన గత సంవత్సరం డిసెంబర్ 9కి రుణమాఫీ రాగానే రుణమాఫీ చేస్తా అన్నాడు. గత సంవత్సరం అయిపోయింది. ఈ సంవత్సరం జస్ట్ ఇంకొక 20 డేస్ అయిపోతే ఈ సంవత్సరం డిసెంబర్ 9 కూడా వస్తుంది. ఆయన చేసే ఆలోచన లేడు. ఏదో మాటలు చెప్పి గ్యారెంటీ చేసి ప్రభుత్వాన్ని నడిపే ఆలోచనలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అనేది వ్యవహరిస్తుంది తప్ప ఎటువంటిది కూడా నిజానికి కూడా రైతుల పక్షాన నిలబడే ఆలోచన కాంగ్రెస్ పార్టీకి లేదు. ఎంతవరకు ఉన్నా వాళ్ళు నిధులు జమ చేసుకోవడానికే తప్ప రైతులకు గాని ఈ రాష్ట్రంలో ప్రజలకు గాని మేలు చేసే విధంగా అయితే ఈరోజు కాంగ్రెస్ పార్టీ మేలు చేసే ఆలోచనలో ముమ్మాటికి లేదని చెప్పి నేను స్పష్టంగా చెప్తాను. చివరిగా మీరు గవర్నమెంట్ కి ఏం చెప్పదలుచుకున్నారు? సరైన సమయంలో ఈ రోజు విద్యా వ్యవస్థ గాని రైతులకు విషయాలు గాని ఎటువంటి సమస్యలు ఉన్నా వెంటనే క్లియర్ చేయాలి. క్లియర్ చేసి ఈ రోజు రవాణా వ్యవస్థ చాలా దారుణంగా ఉంది రాష్ట్రంలో. ఉచిత బస్సు అని పేరుకే తప్ప సరైన గ్రామాలలో నిత్యం రోజుకు ఒక్కసారి వెళ్ళొచ్చే బస్సులు కూడా లేవు. ప్రతి గ్రామానికి రవాణా వ్యవస్థ కల్పించాలి. ఆ రోజు మాట ఏదైతే చెప్పిండ్రో రైతులకు 6 గ్యారెంటీలు ఖచ్చితంగా అమలు చేస్తేనే ఈ రోజు జనాలలో వీళ్ళకి తిరగడానికి అవకాశం ఉంటది తప్ప వేరే విధంగా అయితే వీళ్ళకి అవకాశం ఉండదు. నా యొక్క సూచన ఏంటంటే ఖచ్చితంగా నిధులు నియామకాలు వాళ్ళు గత ప్రభుత్వం చెప్పిండ్రు, వీళ్ళు చెప్పిండ్రు, మళ్ళీ 6 గ్యారెంటీలతో వీళ్ళు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు 6 గ్యారెంటీలు ఏదైతే ఉందో అది అమలు చేస్తేనే తప్ప వీళ్ళు రాష్ట్రంలో తిరగడానికి అవకాశం లేదంటే వీళ్ళకి రాష్ట్రంలో ఎక్కడికి పోయినా వీళ్ళకి అడ్డంకులు ఎదురైతే అని చెప్పి నేను స్పష్టంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. ఓకే రైట్, మరి చూసారు కదా విజయోత్సవ వేడుకలు కేవలం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాత్రమే జరుపుకుంటున్నారు, ఎవరు కూడా సంతోషంగా లేరు తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పేసి కూడా కాలర్ వ్యక్తం చేస్తున్నారు. మరి వీటన్నిటి గురించి కూడా నిజంగానే విజయోత్సవ వేడుకలు కేవలం కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నాయకులే జరుపుకుంటున్నారా లేదా అనేది కూడా వేచి ఉండక తప్పదు. చూస్తూనే ఉండండి క్రంచ్ టీవీ అండ్ సబ్స్క్రైబ్ క్రంచ్ టీవీ.